ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో ఈరోజు మనం 16, 17 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో ఏ పని జరగడానికైనా 5 కారణాలు, శరీరము, కర్త, ఇంద్రియాలు, ప్రయత్నము, దైవము ఉంటాయని తెలుసుకున్నాం కదా. మరి ఇన్ని కారణాలు ఉన్నప్పటికీ ఈ పని నేనే చేస్తున్నాను అని గర్వపడే అహంకారిని ఏమంటారో స్వామి ఈ శ్లోకంలో చెప్తున్నారు. శ్లోకం: తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన అతని గురించి వివరిస్తున్నారు. తత్రైవం సతి, ఇన్ని కారణాలు ఉన్నప్పటికీ ఏ పని అయినా సరే అది దైవంతో సహా ఆ 5 కారణాలు కలిస్తే తప్ప ఆ పని అవదు. ఇది సృష్టి ధర్మం. ఈ విషయం తెలిసినా కూడా కొందరు దాన్ని అంగీకరించరు. కేవలం కర్తారమాత్మానం, నేనే చేస్తున్నాను అనుకోవటం. పైన చెప్పిన 5 కారణాలను, ముఖ్యంగా దైవాన్ని మర్చిపోయి ఒక సక్సెస్ వచ్చినప్పుడు క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకొని ఇదంతా నా వల్లే జరిగింది, నా టాలెంట్ వల్లే ఇది సాధ్యమైంది అని గర్వపడటం ఒక అహంకారం మాత్రమే. అకృత బుద్ధిత్వం మరియు దుర్మతి, అజ్ఞాని మరియు మూర్ఖుడు. కృష్ణుడు ఇక్కడ అలాంటి అహంకారిని 2 కఠినమైన మాటలతో తిడుతున్నారు. ఒకటి అకృత బుద్ధి, అంటే బుద్ధి పూర్తిగా వికసించనివాడు లేదా మెచ్యూరిటీ లేనివాడు. 2 దుర్మతి, చెడ్డ బుద్ధి లేదా గర్వంతో నిండినటువంటి మనసు కలవాడు. ఇతనికి కళ్ళు ఉన్నా సరే నిజం కనిపించదు కాబట్టి ఇతను గుడ్డివాడితో సమానము. నస పశ్యతి. ఒక సినిమా సూపర్ హిట్ అయితే దానికి కారణం ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బు, అలాగే డైరెక్టర్ యొక్క విజన్, కెమెరామెన్ ప్రతిభ, ఇలా ఎంతో వందల మంది కష్టం అన్నమాట అది. వాటన్నిటికీ మించి ఆ సినిమా యొక్క జాతకం కూడా, అంటే దైవబలం కూడా కలిసి కావాలి. ఇన్ని కలిస్తేనే సినిమా హిట్ అవుతుంది. కానీ ఆ సినిమాలో కేవలం యాక్ట్ చేసినటువంటి హీరో మైక్ పట్టుకొని ఈ సినిమా నా వల్లే హిట్ అయింది, ఈ క్రెడిట్ అంతా నాదే, నేను లేకపోతే ఈ సినిమా లేదు అని స్టేజి మీద అహంకారంగా మాట్లాడితే అతన్ని జనాలు ఏమంటారు? ఇతనికి కొంచెం కూడా బుద్ధి లేదు, మూర్ఖుడు అనుకుంటారు కదా. సరిగ్గా అలాగే భగవంతుడు ఇచ్చిన ఈ శరీరంతో, ఆయన ఇచ్చిన ఇంద్రియాలతో పనిచేస్తూ నేనే సాధించాను అనుకునేవాడు కూడా డైరెక్టర్ కష్టం తెలియని హీరో లాంటి వాడు, అంటే మూర్ఖుడు, దుర్మతి అని స్వామి ఇక్కడ అంటున్నారు. విజయం వస్తే నా టాలెంట్ అని, ఫెయిల్ అయితే దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అనడం అతి పెద్ద అజ్ఞానం. ఏ పనికైనా మూల కారణం ఆ భగవంతుడే అని గుర్తించి అహంకారాన్ని వదిలేయటమే అసలైన జ్ఞానం. తత్
తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. ఏ పని కావడానికైనా 5 కారణాలు ఉన్నప్పటికీ ఎవరైతే తన అసంపూర్ణమైన జ్ఞానం, అకృత బుద్ధి వల్ల కేవలం తానొక్కడే ఆ పనులను చేస్తున్నాడని అహంకారంతో భావిస్తాడో ఆ మూర్ఖుడు, దుర్మతి, నిజాన్ని చూడలేని గుడ్డివాడు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 17వ శ్లోకం. ఈ శ్లోకంలో అహంకారం లేని వ్యక్తి ఎలాంటి వాడో, అతని కర్మలు అతన్ని ఎలా బంధించవో వివరిస్తున్నారు. యస్య నాహం కృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ న హంతి న నిబధ్యతే. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉన్నటువంటి అతిపెద్ద భయం ఏంటది? బంధువులను చంపితే పాపం వస్తుంది అనే భయాన్ని పోగొడుతున్నారు. యస్య న అహం కృతో భావః, ఏ పురుషునకు నేనే కర్తను అనే భావం ఉండదో, అంటే అహంకారం ఉండదో, నేను ఈ పని చేస్తున్నాను, నా వల్లే జరుగుతోంది అనే ఫీలింగ్ లేకపోవటం, తాను కేవలం భగవంతుని చేతిలో ఒక పనిముట్టును మాత్రమే, ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే అని తెలుసుకోవటం. బుద్ధి యస్య న లిప్యతే, బుద్ధి ప్రాపంచిక విషయముల యందు, కర్మల యందు అంటుకొనదో, తాను చేసే పని వల్ల వచ్చే లాభ నష్టాలకు లేదా ఆ పని మీద ఎలాంటి వ్యక్తిగత ఆసక్తికి లోను కాకుండా బుద్ధిని నిర్మలంగా ఉంచుకోవటం. హత్వా అపి సహ ఇమాన్ లోకాన్ న హంతి న నిబధ్యతే. అట్టి పురుషుడు ఈ లోకాలలో ఉన్నవారిని అన్నింటినీ హతమార్చినా కూడా అతను చంపినవాడు కాదు, పాపముల చేత బంధింపబడడు. అంటే చంపిన పాపం అంటదు. అర్జున, నువ్వు నీ ఎదురుగా ఉన్న బంధువులను నీ వ్యక్తిగత స్వార్థం కోసమో లేదా కోపంతోనో చంపట్లేదు. ధర్మ సంస్థాపన కోసం భగవంతుడి ఆజ్ఞగా చంపుతున్నావు. కాబట్టి ఆ చంపడం అనే కర్మ నిన్ను బంధించదు, దానికి సంబంధించిన పాపం నీకు అంటదు అంటున్నారు పరమాత్మ. ఒక జడ్జి కోర్టులో విచారణ చేసి ఒక నేరస్తుడికి ఉరిశిక్ష వేస్తాడు. ఆ శిక్ష వల్ల ఒక ప్రాణం పోయినా ఆ జడ్జికి ఏ పాపము అంటదు. అతన్ని పోలీసులు అరెస్టు చేయలేరు. ఎందుకంటే జడ్జి ఆ శిక్షను తన వ్యక్తిగత కోపంతో వేయలేదు, తన స్వార్థం కోసం వేయలేదు. చట్టం తనకిచ్చిన ఒక బాధ్యతగా మాత్రమే ఆ తీర్పు ఇచ్చాడు. సరిగ్గా అలాగే సరిహద్దుల్లో శత్రువులను చంపేటటువంటి సైనికుడు కూడా తన వ్యక్తిగత పగ కోసం చంపడు. దేశ రక్షణ అనే విధి నిర్వహణలో భాగంగా చేస్తాడు. కాబట్టి ఆ పాపం అతనికి అంటదు. కురుక్షేత్రంలో అర్జునుడి పరిస్థితి కూడా సరిగ్గా ఇటువంటిదే. మనం చేసే పని మంచిదా చెడ్డదా అనే దానికంటే కూడా ముఖ్యము ఆ పనిని ఏ భావనతో చేస్తున్నాము. స్వార్థంతో చేస్తున్నామా, బాధ్యతగా చేస్తున్నామా అనేదే ముఖ్యం. స్వార్థము, అహంకారము లేకుండా బాధ్యతగా చేసే ఏ పని అయినా సరే ఆ మనిషికి
పాపాన్ని అంటించదు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. యస్య నాహం కృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ న హంతి న నిబధ్యతే. ఎవరి మనస్సులో అయితే నేను చేస్తున్నాను అనే అహంభావం ఉండదో, మరియు ఎవరి బుద్ధికైతే కర్మ ఫలాల పట్ల ఎలాంటి ఆసక్తి ఉండదో, అలాంటి వ్యక్తి ఈ లోకాలలో ఉన్న ప్రజలు అందరినీ చంపినా సరే వాస్తవానికి అతను చంపినట్లు కాదు, ఆ కర్మల యొక్క పాపం అతనికి ఏమాత్రము అంటదు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.